సో, డాక్టర్ ఇప్పుడు మనకి కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయి. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్న సిట్యుయేషన్‌లో ఉంటారు వాళ్ళు. సో, అలాంటి వాళ్ళు కూడా కన్సీవ్ అయిన సిట్యుయేషన్స్ ఏమన్నా జరిగాయా మీ ఎక్స్‌పీరియన్స్‌లో? చాలా జరిగాయండి. సో, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 14 ఇయర్స్, 15 ఇయర్స్ పిల్లలు కాని వాళ్ళు గూడా కోవిడ్ టైమ్స్‌లో మనం ఐవీఎఫ్‌కెళ్ళి ఎంబ్రియోస్ తీసి ఫ్రీజింగ్ చేసిన వాళ్ళు చాలామందున్నారు. సో, కోవిడ్ టైమ్స్‌లో అన్ని హాస్పిటల్స్ షట్ డౌన్ అయిపోయినాయి ఎక్సెప్ట్ ఎమర్జెన్సీస్. సో, ఫర్టిలిటీ ఈజ్ నాట్ ఎన్ ఎమర్జెన్సీ అనేసేసి ఫర్టిలిటీ హాస్పిటల్స్ కూడా మేము చాలా వరకు ప్రొసీజర్స్ చేయలేదు. ఆల్మోస్ట్ 6 మంత్స్, 8 మంత్స్ వరకే. ఓకే. సో, అప్పుడు అసలు 10 ఇయర్స్ లాంగ్ స్టాండింగ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ కూడా న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీస్ వచ్చినాయి. సో, దీనివల్ల మనకు అర్థమైంది ఏంది, సో స్ట్రెస్ అనేది ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ ఉమెన్ లైఫ్ కానివ్వండి, మెన్ లైఫ్ కానివ్వండి. సో, ఆ 6-8 మంత్స్ ఇంక మనం ఏం చేయలేము. సో, మనం ఇంట్లోనే ఉండి స్ట్రెస్‌ని కంట్రోల్ చేసుకొని పీపుల్ వర్ హ్యాపీ. సో, ఆ టైంలో చాలామందికి న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వచ్చినాయి. సో, అది ఒక మిరాకిల్ అనుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, చాలామందికి ఒక ట్యూబ్‌లో ప్రెగ్నెన్సీ వచ్చి ట్యూబ్ తీసేసి ఎక్టోపిక్స్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో, యూనిలాటరల్ ట్యూబ్ ఉంటుందన్నమాట. ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడం అనేది ఇట్ ఇస్ ఎ మిరాకిల్. సో, జనరల్‌గా ఒక ట్యూబ్ అనేది తీసేస్తే ఇంకొక ట్యూబే మనకు ఓపెన్ ఉంటుంది. అండ్ ఆ సైడ్ నుంచే ఎగ్ ప్రతిసారి రిలీజ్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఎప్పుడు కూడా ఎగ్ అనేది ఒకటే ఓవరీ నుంచో లేకపోతే 2 ఓవరీస్ నుంచి కూడా రావచ్చు. కానీ ఇటు సైడ్ రైట్ సైడ్ ఒక మంత్లో ఎగ్ వస్తే నెక్స్ట్ ఎగ్ అనేది లెఫ్ట్ ఓవరీ నుంచి వస్తుందన్నమాట నెక్స్ట్ మంత్లో. సో, అలా ఒక ట్యూబ్ తీసేసాము. సో, వేరే ట్యూబ్ నుంచి కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ 8 మిలియన్ 9 మిలియన్ కౌంట్స్కి కూడా సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే మనకు ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అండ్ చాలామందికి ఏంటంటే ఫైబ్రాయిడ్స్ ఉంటాయి యూట్రస్లో, సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది. సో ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉంటాయి. మనం ఒకసారి పికప్ చేసిన తర్వాత పీసీఓడి కేసెస్ ఎస్పెషల్లీ, సో మనము ఒక 10 ఇయర్స్ నుంచి అసలు రాలేదు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ, ఐవీఎఫ్కి వెళ్ళాము, ఎగ్ పికప్ చేసాము, పికప్ చేసి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన ఛాన్సెస్ చాలామందికి ఉన్నాయి. సో ఫస్ట్ బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత బాడీలో హార్మోన్స్ అనేటివి రెగ్యులేషన్ అయిపోయి సో వీళ్ళకి సెకండ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చిన కేసెస్ చాలా ఉన్నాయన్నమాట. ఓకే డాక్టర్. అండ్ కన్సీవ్ అవ్వాలి అని ట్రై చేస్తున్న టైంలో కపుల్స్ యూజువల్గా చేసే పొరపాట్లు ఏంటి? సో యూజువల్గా చేసే పొరపాట్లు ఏంటంటే ఫస్ట్ స్ట్రెస్లోకి రావడం, స్ట్రెస్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, మనకు ఓవ్యులేషన్ ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏ టైంలో కలిస్తే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది, సో ఏ డేస్ అనేటివి మనకి ఇంపార్టెంట్. సో ఇవి మనకు ట్రాకింగ్ అవసరం ఫస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు, లేదా పీసీఓడి అంటే ఓవరీస్లో ఏవో పెద్ద పెద్ద సిస్ట్లు ఉన్నాయి, వీళ్ళకి అసలు ప్రెగ్నెన్సీయే రాదు, లేదా మనకి ఏజ్ పెరిగిపోయింది, 32 ఇయర్స్ 35 ఇయర్స్ అయిపోయింది, సో ఇప్పుడు మనం ఏదో ఒకటి ఫాస్ట్ ఫార్వర్డ్కి వెళ్ళాలి, సో ఇమ్మీడియట్గా మనం ఐవీఎఫ్ చేయించుకోవాలి. సో ఒక 2-3 మంత్స్ ఇంట్లో ట్రై చేసాం, రాలేదంటే ఇమ్మీడియట్గా మనం ఫర్టిలిటీ హాస్పిటల్కి వెళ్ళి ఐవీఎఫ్ చేయండి, మనకు స్ట్రెస్ రిలీవ్ అయిపోద్ది అనుకోవడం. ఐవీఎఫ్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ సక్సెస్ ఛాన్సెస్ ఆర్ 60%. సో మనం ఏది కూడా ఈ ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ ప్రొసీజర్స్ తప్ప నథింగ్ విల్ గ్యారంటీ ఏ ప్రెగ్నెన్సీ. సో ఐవీఎఫ్ అయినా ఐయుఐ అయినా న్యాచురల్ ప్రెగ్నెన్సీ మనం ప్లాన్ చేసుకున్నా కానీ దీస్ ఆర్ జస్ట్ ప్రొసీజర్స్ ఆర్ టెక్నిక్స్ విచ్ విల్ ఎన్హాన్స్ ద ప్రెగ్నెన్సీ రేట్ తప్ప మనకి ఇవేమి ఫాస్ట్ ఫార్వర్డ్ ఇప్పుడు మనం ఏదో బటన్ నొక్కితే ఇమ్మీడియట్గా బేబీ బయటకు వచ్చేసేయాలనేది ఏం లేదు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ టైమ్ అండ్ ప్రాపర్ అప్రోచ్లో వెళ్తే డెఫినెట్గా మనకు ప్రెగ్నెన్సీ సక్సెస్ అనేది అవుతుంది. ఓకే. అండ్ భవిష్యత్తులో ఫర్టిలిటీని కాపాడుకోవడానికి అమ్మాయిలు ఏం చేయాలంటారు? సో ఒకటి, చాలామంది ఈ మధ్య కాలంలో సోషల్ ఫ్రీజింగ్ అని వింటున్నాం. సో ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్ అంటారనమాట. సో మీకు చాలామంది హీరోయిన్స్ కానివ్వండి చూడండి, ఇప్పుడు అరౌండ్ 18 ఇయర్స్ నుంచి వాళ్ళ కెరీర్ స్టార్ట్ అయితే 35-40 ఇయర్స్ వరకు ఎండ్ అవుతుంది. సో 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు మాత్రమే మన జీన్స్ అనేటివి యాక్టివ్ ఉంటాయి. సో మనం ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేసుకోవాలనుకుంటున్నాము. సో అరౌండ్ ఎర్లీ 20s కానివ్వండి, లేట్ 20s కానివ్వండి, మనకు ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్ అనేది చేసుకుంటే 35 ఇయర్స్ తర్వాత మనం ఆ ఊసైడ్స్ని తీసుకొని బేబీని ఎంబ్రియో తయారు చేసి మళ్ళీ మనం యూట్రస్లో పెడితే డెఫినెట్గా జీన్స్ అనేటివి బెటర్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది బెటర్గా చేసుకోవచ్చు. అదే మనకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది డిలే కాకుండా మనకు ఈ జోన్లోనే చేసుకోవాలనుకున్నాము, 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ప్లాన్ చేసుకుంటున్నాము, కానీ మనకు కరెక్ట్ అప్రోచ్ తెలియదు, డెఫినెట్గా యూ హ్యావ్ టు కమ్ టు ద హాస్పిటల్. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకి ప్రాపర్ ఎవాల్యుయేషన్, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా
సో స్పర్మ్ అనాలిసిస్ ఎలా ఉంది, యూట్రస్లో మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా, ఓవరీస్లోంచి కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా. సో ఇవన్నీ కనుక మనం చూసుకుంటే బెటర్గా ప్రెగ్నెన్సీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు.